కాంగ్రెస్ వైపు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల క్యూ పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నామంటూ సంకేతాలు సీఎం రేవంత్ రెడ్డిని కలిసేందుకు ప్రయత్నాలు లైన్ లో గులాబీ ఎంపీలు మాజీ ఎమ్మెల్యేలు కూడా నేతలను కాపాడుకునే పనిలో బీఆర్ఎస్ అధిష్టానం అంటూ ఇక వస్తా ఉన్నది మన ప్రభుత్వం వస్తుందని ఎందుకు చెప్తుందంటే వీళ్ళు వీక్తురు కాబట్టి కొందరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ వైపు చూస్తున్నారు అధికార పార్టీలో చేరితే బాగుంటుందన్న ఆలోచనలో ఉన్నారు కారు దిగి కాంగ్రెస్ లో చేరేందుకు తాము సిద్ధంగా ఉన్నామని సంకేతాలు కూడా ఇస్తున్నారు ఈ క్రమంలో పలువురు ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డిని కలిసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు ఇప్పటికే 5 ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు మరికొంతమంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మంత్రులు ఇతర కాంగ్రెస్ నాయకులతో సమావేశమయ్యారు ఆయా నేతలతో సమావేశాల్లో తాము కాంగ్రెస్ లో చేరేందుకు సిద్ధంగా ఉన్నామని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సంకేతాలు ఇచ్చినట్టుగా ప్రచారం జరుగుతున్నది అయితే అభివృద్ధి పనుల కోసమే సీఎం మంత్రులను కలిసినట్టు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పేర్కొన్నారు మరోవైపు కొంతమంది బీఆర్ఎస్ ఎంపీలు మాజీ ఎమ్మెల్యేలు ఆ పార్టీ ముఖ్య నేతలు కూడా కాంగ్రెస్ లో చేరేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టుగా సమాచారం ఎవడున్న టీఆర్ఎస్ పార్టీ మొత్తం ఖాళీగా ఈ కొనెల్లదిగా అయిపోయింది క్యూ కడతావురట ఎక్కడికక్కడ మేం చేరుతాం బీఆర్ఎస్ లా అని చెప్పి ఇక వీళ్ళు పోకుండా మొన్న కేసీఆర్ ఏమంటుండు కాంగ్రెస్ పార్టీతో జాగ్రత్తగా ఉండాలి వాళ్ళతోటి అంటుండు ఏం జాగ్రత్తగా ఉండాలి వడిచిపోయింది ఎక్కడోడు అక్కడ బీక్తాడు నువ్వు చూడు మీరే జాగ్రత్తగానే పోతున్నారు జాగ్రత్తగానే ఉండాలని పోతున్నారు వాళ్ళు ఓట్లే